నదుల అనుసంధానం సహా ఆక్వా రైతుల కష్టాలు, పొగాకు రైతుల ఇబ్బందులపై పార్లమెంటులో చర్చించాలని అఖిలపక్షంలో కోరినట్లు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. రాష్ట్రానికి కీలకమైన సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోసం ఈ సమావేశాల్లో ప్రయత్నిస్తామన్నారు. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా సాగుతున్న వ్యక్తిత్వ హననాన్ని అడ్డుకోవాలంటే పటిష్ట చట్టం తీసుకురావాలనే అంశాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. అత్యవసరంగా చేయవలసింది నదుల అనుసంధానం చేయాలి అని చెప్పి ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఈరోజు మేము ప్రస్తావించడం జరిగింది. ఏదైతే గోదావరి పెన్నా లింకేజ్ ఉన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దానిపైన ఇప్పుడు మన సమస్య మనం అందరం కూడా అర్థమవుతూ ఉంది దేశంలో ఏమవుతా ఉందని. అన్ని పార్టీలు కూడా దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, గోదావరి పెన్నా లింకేజ్ ఒక ఆంధ్రప్రదేశ్ ఈ 2 రివర్సే కాదు, మిగతా అన్ని రివర్స్ కూడా ఉన్నాయి, నదులు కూడా ఉన్నాయి. వాటిని ఎలా అనుసంధానించాలనే దానిపైన చర్చ జరగాలని చెప్పి మేము ప్రస్తావించడం జరిగింది. ఆక్వా రైతులకు సంబంధించి వారికి ఏదైతే ఫీడ్ కాస్ట్ ఉందో వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల కానీ మిగతా బయట ఉన్న పరిస్థితుల వల్ల కానీ ఫీడ్ కాస్ట్ అనేది విపరీతంగా పెరిగింది. దానివల్ల ఆక్వా రైతులకి డబ్బులు సరిగ్గా సాగు చేసిన వారికి సరిగ్గా మిగలట్లేదని చెప్పి దానికి ఎలా మనం తగ్గించేదానికి, ఫీడ్ కాస్ట్ తగ్గించేదానికి, దానికి రా మెటీరియల్ బయట నుంచి వస్తూ ఉంది కాబట్టి దాన్ని ఏమన్నా వెసులుబాటు కల్పిద్దామా, దానిపైన ఒక చర్చ జరగాలని కోరడం జరిగింది. టొబాకో ఫార్మర్స్ కూడా విపరీతంగా రేటు టొబాకో ఫార్మర్స్ పడిపోవడం జరిగింది కాబట్టి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానిపైన కూడా మనము ఈ సెషన్లో మాట్లాడాలని చెప్పి రైతులకు సంబంధించిన సమస్య అయితే దీని గురించి మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. రాయలసీమలో హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటా ఉన్నారు. దాన్ని ఏ విధంగా తీసుకువెళ్లాలి ముందుకి, హార్టికల్చర్ పరంగా కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తం మీద కూడా మనం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, దానిపైన ఒక చర్చ జరగాలని చెప్పి కోరటం జరిగింది. అలాగే ఏదైతే ఈ సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం అనేది జరుగుతూ ఉందో కేవలం పొలిటీషియన్స్ లేకపోతే ఏదో ఫిల్మ్ స్టార్స్ వీళ్ళకే కాదు, సామాన్య ప్రజలను కూడా సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం అనేది విపరీతంగా జరుగుతూ ఉంది. దీనిపైన ఒక చర్చ జరగాలి, దీనిపైన కొన్ని చట్టాలు తీసుకురావాలి. ఫ్రీ స్పీచ్తో పాటు ఎవరైనా వ్యక్తిగతంగా హననం చేస్తే దాన్ని మాత్రం ఖండించాల్సిన అవసరం ఉంది, దాన్ని మాత్రం ఆపాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపైన కొత్తగా ఏమన్నా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిపైన ఒక చర్చ జరగాలని చెప్పి కోరాం. 2027కి ముఖ్యమంత్రి గారు క్లారిటీగా చెప్పారు. 2027 మార్చి కల్లా ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఉందో అది మొత్తం కూడా పోలవరం అయ్యి తప్పకుండా నీళ్లు ఆపుతాము, నీటిని లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ద్వారా ఇస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి 2027 మార్చి కల్లా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం. దాన్ని సెకండ్ ఫేజ్ కూడా చేయాల్సిన అవసరం, దాన్ని 45 మీటర్లు కూడా చేసి దాన్ని కూడా మార్చి తర్వాత మొదలైతే చేసే ప్రక్రియ చేస్తాం. దాంతోపాటు కేవలం పోలవరం ఒకటే కాదు, 36 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా దాదాపు 60 వేల కోట్లతో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక 60% స్టేట్ నుంచి 40% సెంటర్ నుంచి మనం ఏమైనా తెచ్చుకోగలిగితే దాన్ని ఇంకా ఫాస్ట్గా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రయత్నించాలి ఈ సమావేశంలో అని చెప్పి